హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నా సిన్సియర్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వీలైతే వీడియో లింక్ని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టి మన ఛానల్ గురించి చెప్పండి. సో కంటెంట్కి వెళ్ళే కంటే ముందు నేను రాత్రి పెద్ద సినిమాకి వెళ్ళాను. 8 గంటల ప్రీమియర్ షోకి వెళ్ళాను. సో సింపుల్గా ఒక ముక్కలో నేను నెక్స్ట్ రివ్యూ వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఒక ముక్కలో చెప్పాలంటే మీరందరూ టికెట్లు బుక్ చేసుకోండి. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. సాధారణంగానే స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమాలంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, భారీ హిట్లు కూడా వచ్చాయి. అటువంటిది ఇది ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా, ఒక గ్రామానికి ముడిపడి ఉన్న స్పోర్ట్స్ డ్రామా అనమాట. అందులోకి అనేక ట్విస్టులు ఉంటాయి, మలుపులు ఉంటాయి, ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయి, గుండెను బరువెక్కించే ఎమోషన్స్, భావోద్వేగాలు ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా బుచ్చిబాబు సానా అద్భుతమైన పాయింట్ ఎంచుకున్నారు, అద్భుతమైన కథను ఎంచుకున్నారు. రామ్ చరణ్ నటన నభూతో నా భవిష్యత్తు. రంగస్థలంలోనే రామ్ చరణ్ బాగా యాక్ట్ చేశాడు. దానికి మించి నిజానికి మెగా ఫ్యామిలీలో బెస్ట్ యాక్టర్ అనుకోవచ్చు రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ గారికి అంతగా ఆయన నటనలో అంత భావోద్వేగాలు పండించలేడు ఆయన, కానీ రంగస్థలంలో ఈయన చేసి చూపించాడు. ఈ సినిమాలో మరింత పీక్స్కి వెళ్ళాడనమాట. సో రామ్ చరణ్ నటన కోసమైనా చూడాలి. సరే, అది రివ్యూ మళ్ళీ చెప్తాలే. ఇక ఫీజు కడితేనే ఈనాడు ఫస్ట్ చెప్దాం. సో ఈనాడులో ఏంటంటే ఢిల్లీలో ఒక ఇరుకైన హోటల్లో అగ్ని ప్రమాదం జరిగిందండి. 21 మంది మరణించారు. ఘోరాతి ఘోరమైన ప్రమాదం. మృతుల్లో 11 మంది విదేశీయులు, 35 మందికి తీవ్ర గాయాలు, 19 మంది పరిస్థితి ఆందోళనకరం. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్ హౌజ్ రాణి ప్రాంతంలో ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 21 మంది మృతి చెందారు. మృతుల్లో 10 మంది భారతీయులు కాగా మిగిలిన వారిలో 9 మంది ఆఫ్రికా, 2 తుర్క్మెనిస్తాన్కు చెందినవారు. ఈ ప్రమాదంలో మరో 35 మంది గాయపడ్డారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 19 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందంట. సో ఉదయం 8:50 గంటల సమయంలో చెఫ్ ఎలక్ట్రిక్ స్టవ్ వెలిగించిన సందర్భంగా మంటలు చెలరేగి ఒక్కసారిగా హోటల్ అంతా వ్యాపించాయి. సో ఇది చాలా ఘోరమైన ప్రమాదం. నిన్నంతా కూడా ఇండియా మొత్తం బ్రేకింగ్ న్యూస్ ఇదే. విదేశీయులు పాపం చనిపోయారు. ఇక అది పక్కన పెడితే కల్తీ నెయ్యి కేసులో మరోసారి తెర మీదకి తీసుకొచ్చారు. ఆ సొత్తుతో రియల్ ఎస్టేట్ దందా చేశారంట. 45 కోట్ల స్థిరాస్తులు కొన్న ముఠ నిందితులు, వారి కుటుంబ సభ్యుల పేరిట విలువైన చరాస్తులు నిగ్గు తేల్చిన ఈడీ. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో సోదాలు. సో వైకాపా హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠ దీని ద్వారా కొల్లగొట్టిన సొత్తుతో భారీ ఎత్తున స్థిరాస్తులు కొన్నట్టు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ నిగ్గు తేల్చింది. దాదాపు 45 కోట్ల విలువైన వాణిజ్య నివాస స్థలాల కొనుగోలు, భారీ భవనాల నిర్మాణం వంటివి చేపట్టినట్టు ప్రాథమికంగా గుర్తించింది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా డైరీల ముసుగులో కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీ ప్రతినిధులు ఇతర నిందితులతో కలిసి భారీ ఎత్తున హవాలా లావాదేవీలు జరిపినట్టు నిర్ధారించింది. చెప్పారుగా ఇంతకుముందే, సిబిఐ నిగ్గు తేల్చిందిగా 234.5 కోట్లు అవినీతి జరిగింది అని. సో కల్తీ చేశారు, నెయ్యి భారీగా లంచాలు మింగారు, భారీగా మిగుల్చుకున్నారు. సో దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అందులో ఇందులో పెట్టుబడులు ఇవన్నీ జరిగాయంట. సో దాన్ని గట్టిగా రాశారు. ఇక వైసీపీ వాళ్ళు మెగా డిఎస్సి విషయంలో మరీ చీప్గా మాట్లాడుతున్నారు రోజుకొకటి. ఈ క్రమంలో పేర్ని నాని గారు పేకాట ఆడుతున్న వారికి కూడా మెగా డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చేసాయి, అది స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చేశారు అనే ఒక మాట మాట్లాడారు పేర్ని నాని గారు. అది కొంచెం బాధించే అంశమే, ప్రభుత్వాన్ని బాధించే అంశమే. మరీ చీప్ కామెంట్ చేశాడు ఆయన. దాని మీద నిన్న సీఎం గారు మాట్లాడారు. బ్రిడ్జ్ గేమ్కు పేకాటకు తేడా తెలీదా? వైకాపా వారికి బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా? రిజర్వేషన్ల అమలుకు అవన్నీ కేంద్రం గుర్తించిన క్రీడలు. క్రీడా కోటాలో టీచర్ పోస్టుల భర్తీకి వాటినే పరిగణనలోకి తీసుకున్నాం. దమ్ముంటే ఆధారాలతో నిరూపించండి. పేర్ని నాని వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. గొడ్డల పార్టీకి విధ్వంసం, అడ్డగోలుగా విమర్శించడం తప్ప ఏమీ చేత కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. పేకాటలో ఫస్ట్ వచ్చిన డిఎస్సిలో క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇచ్చారంటూ వైకాపా నాయకుడు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అతనికి బుద్ధి జ్ఞానం ఉన్నాయా? బ్రిడ్జ్ గేమ్కు పేకాటకు తేడా ఏంటో తెలీదా? దాని నిర్వచనం ఏంటో కూడా అతనికి తెలియదు. ఒలింపిక్ అసోసియేషన్ కింద వివిధ క్రీడలకు వేరువేరు సంఘాలు ఉంటాయి. కేంద్రం వాటిని సంప్రదించి ఏ క్రీడలకు రిజర్వేషన్ కల్పించాలన్న దానిపై ప్రాధాన్య క్రమంలో వర్గీకరణ చేసి పాలసీ రూపొందించింది.
దాన్నే రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. అయినా వైకాపా నాయకులకు అన్ని తెలివితేటలు ఉంటే ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవారు కాదు అని సచివాలయంలో యోగాంధ్రపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మండిపడ్డారు. నోరు, సొంత పేపరు, పేటీఎం బ్యాచ్లు ఉన్నాయని ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోము అని కూడా మరోసారి హెచ్చరించారు. సో డిఎస్సి విషయంలో వైకాపా వాళ్ళు చేస్తున్న నానా యాగి కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కూడా ఆ డిఎస్సి అభ్యర్థులతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమై దాన్ని సిబిఐతో విచారించాలి, బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగేలా పోరాడతామని చెప్పారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో అక్రమాలు కనిపిస్తున్నాయి, ఇష్టారాజ్యం జీవోలతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు, దీనివల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది, పార్టీ నుంచి లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేసి వాళ్ళ తరపున న్యాయ పోరాటం చేస్తాం. ఇది కరెక్ట్, న్యాయ పోరాటం చేయండి. అన్యాయం జరిగిన అభ్యర్థులు ధైర్యం కోల్పోవద్దు, ఓపిక పట్టండి. మన ప్రభుత్వం రాగానే ఈ డిఎస్సిపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తాం, అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం, తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. సో మెరిట్తో సర్కారు ఆటలోని ఈ డిఎస్సి అభ్యర్థులు కొంతమంది వైసీపీ వాళ్ళు వీళ్ళని ప్రేరేపించి ప్రోత్సహించి జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించి చెప్పాను కదా దశల వారీగా ఫస్ట్ సాక్షిలో 2 వార్తలు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ట్వీటు, ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం, ఆ తర్వాత అభ్యర్థులతో కలిసి పోరాటం చేయడం, ఆ తర్వాత అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించడం, ఇలా దశల వారీగా స్టేజ్ వైజ్ వీళ్ళు చాలా పెద్ద ప్లానే వేశారు డిఎస్సి విషయంలో. దాని మీద బురద జల్లడానికి, దాని విషయంలో కుట్రల కోసం. సో తమ వారికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇష్టానుసారంగా రూల్స్ మార్చారు. ఎన్నిసార్లు లొకేషన్ కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి రానివ్వలేదు. ఏ పరీక్ష రాయని వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చి మెరిట్లో ఉన్న మాకు అన్యాయం చేశారు. మ్యాథ్స్, సైన్స్, సోషల్లో టాప్ ర్యాంకులు సాధించిన స్పోర్ట్స్ కోటా పేరుతో 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు పిలిచినప్పుడు ఉద్యోగం రావాలి కదా, కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకొని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు. మా గోడు సాక్షితో చెప్పుకుంటే మమ్మల్ని ఫేక్ అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు, మీరు మాత్రమే న్యాయం చేయగలరు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట డిఎస్సి 2025 అభ్యర్థుల ఆవేదన. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అభ్యర్థులు కలిసి ఇవన్నీ చెప్తూ నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ని పక్కన పెట్టి కాంస్య పథకం, రజత పథకం విజేతలకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పాడు ఆయన. సో నిజానికి స్పోర్ట్స్ కోటాలో ఏ ఆటకు ప్రాధాన్య క్రమంలో ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి, ఏది సెకండ్ ప్రయారిటీ, ఏది థర్డ్ ప్రయారిటీ అనేది ఉంటుంది. దాని ప్రకారం స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారనమాట. సో ఇది సాక్షిలో హైలైట్ చేశారు. ఇక రాహుల్ గాంధీ గారు ఇటీవల ఒక 10 రోజుల కిందట 100 రోజుల్లో మోదీ ప్రభుత్వం కూలిపోద్ది అని కామెంట్ చేశాడు ఆయన. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తాజాగా నిన్న ఆయన ఏమన్నాడంటే, ఏడాదిలో మోదీ పదవి పోతుంది, కీలక వ్యవస్థల్లో అంతర్గత తిరుగుబాటు, సిఈసి, ఇంటెలిజెన్స్ చీఫ్, న్యాయ వ్యవస్థలో కీలక వ్యక్తులు నాతో టచ్లో ఉన్నారు, మోదీ, షా ఎమర్జెన్సీ విధించవచ్చు. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అంచనా ప్రకారం మరో ఏడాదిలోపు మోదీ ప్రధానిగా ఉండరని ఆయన అన్నారు. ఇప్పటివరకు మోదీ నియంత్రణలో ఉన్న వ్యవస్థలు అంతర్గతంగా కుదేలవుతుండడమే అందుకు కారణమన్నారు. ఇక్కడ ఇందిరాభవన్లో ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన నేతలతో మాట్లాడుతూ ఆయన రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ ఏడాదిలో పదవి కోల్పోతారు, ఎమర్జెన్సీ విధిస్తారు, దేశంలో అంతర్గతంగా తిరుగుబాట్లు వస్తున్నాయి, చాలామంది అధికారులు కూడా రివర్స్ అవుతున్నారు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మీద. సో ఎనీ టైం సంక్షోభానికి దారితీయొచ్చు అనేటట్టు రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. సో నాకు తెలిసి అదేమీ లేదు, వ్యవస్థలన్నీ కూడా అధీనంలో ఉన్నాయి, నియంత్రణలోనే ఉన్నాయి. అండ్ వాళ్ళ ఎంపీల బలాన్ని పెంచుకుంటున్నారు. డిఎంకేలో ఉన్న 22 మందిని లాగుతున్నారు, టీఎంసీలో ఉన్న 29 మందిలో సగం మందిని లాగుతున్నారు. కాబట్టి వారికి ఉన్న బలాన్ని ఎన్డీఏ పెంచుకుంటోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం సభను ఆపి ఉండదు. రేవంత్ రెడ్డికి తెలిసి జరిగింది అనుకోవడం లేదు. కాంగ్రెస్ నాయకుల విద్వేష మాటలు సరికాదు. కేటీఆర్ తప్పుగా మాట్లాడి ఉండరు. 3 జిల్లాల రాజధాని ఏమిటి? రియల్ ఎస్టేట్లో భూములు అమ్ముకోవడానిక? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తెలంగాణలో జనసేన నవనిర్మాణ సభ ముందే అనుకుని వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసింది కాదని, అలాగే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పనిగట్టుకుని సభను ఆపిందని అనుకోవడం లేదని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పనిగట్టుకుని ఆపకపోతే పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు అలా మాట్లాడతారు, కోమటిరెడ్డి గారు ఎందుకు అలా మాట్లాడతారు, అక్కడ మంత్రులు ఎందుకు అలా అంత చీప్గా మాట్లాడతారు? పనిగట్టుకునే ఆపారు. కాకపోతే ఈయనకు విద్వేషాలు, ఆ ప్రభుత్వంతో ఘర్షణ ఇష్టం లేక పవన్ కళ్యాణ్ గారు ఇలా కాంప్రమైజ్గా మాట్లాడారేమో. తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు పనిగట్టుకునే ఆపారు.
పొన్నం ప్రభాకర్ గారు, అద్దంకి దయాకర్ గారు అండ్ కోమటిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మరీ చీప్గా ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఇన్నాళ్ళ తర్వాత కూడా ఆంధ్ర తెలంగాణను వేరు చేస్తూ వాళ్ళు విద్వేషపూర్వకంగా మాట్లాడడం బాగోలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకో నిన్న గొడవలు ఎందుకులే అనేటట్టు కాంప్రమైజ్ ధోరణిలో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావాలని చేసింది కాదని చెప్పారు. అలా చిలికి గాలివాన అయింది అంతే. నిజానికి వాళ్ళు అనుమతి ఇచ్చి ఉంటుంటే ఆ సభ మామూలుగా జరిగిపోయేది, ఇంత హడావిడి జరిగేది కాదు అని చెప్పారు. అమరావతిలోని పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం వద్ద బుధవారం సాయంత్రం ఆయన జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సో ఇది చూడొచ్చు. సో ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మాట్లాడారు. అసలు మనం పోటీ పడాల్సింది అభివృద్ధిలోన, పవన్ కళ్యాణ్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అలా మాట్లాడి ఉండకూడదు. ఏ ప్రాంతానికి ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఇంకానా? అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలోనూ తెలుగువారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. ప్రజల మధ్య విభేదాలు తేవడం సరికాదు. మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు. సో పవన్ కళ్యాణ్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరు సరికాదు. ఇంకా విభేదాలు, విద్వేషాలు ఆపండి. ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. మన ఇండియన్స్ ఎంతోమంది, తెలుగువారు ఎంతోమంది విదేశాల్లో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారు అని సున్నితంగా గడ్డిపెట్టారనమాట చంద్రబాబు గారు. ఇక గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేత కాదు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు అంటున్నారు, పక్కా ఆధారాలు ఉంటాయి నిరూపించాలి అని చెప్పి అన్నారు. అలాగే 21వ తేదీన యోగా డే కదా. సో ఈ సందర్భంగా ఒక 15 రోజుల పాటు ఈ యోగా డే సెలబ్రేషన్స్ నిర్వహించి ఆ రోజు 21వ తేదీన 1 కోటి మందితో యోగా డే చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ థీమ్తో ప్రతిష్టాత్మకంగా నిర్వహణ. ఇంటింటికి యోగాను చేరువ చేసేందుకు 168 వీడియోలు. జిల్లాకో థీమ్, పర్యాటక ప్రాంతాల వేదిక కార్యక్రమాలంట. 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. సీఎం నిన్న గుంటూరులో లలిత పీవీఎస్ హాస్పిటల్ను ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆరోగ్యానికి ప్రభుత్వం ఇచ్చే ప్రయారిటీ గురించి చెప్పారు. ఇక పాపం టీఎంసీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చి 4 రోజులు అవుతుంది కదా. ఈ 4 రోజుల్లో టీఎంసీ పార్టీ చీలిపోయింది, నిలువునా చీలిపోయింది. పాపం మమతా బెనర్జీ గారు ఎమ్మెల్యేలు మీటింగ్ పెడుతున్నా ఎవరూ రావట్లేదు, నిరసనలకి ఎవరూ రావట్లేదు. చివరికి మమతా బెనర్జీ గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎమ్మెల్యేలు వేరే వాళ్ళని ఎన్నుకున్నారు. టీఎంసీ శాసనసభ పక్షనేతగా దీదీ వేటు వేసిన రితిబ్రత ఆమోదించిన స్పీకర్. మమతా వెంట ఉన్నది 22 మందే. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 58 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి వ్యతిరేకించుతూ తమ తరపున రితిబ్రతని ఎన్నుకున్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ చీలిక దిశగా అడుగులు వేస్తోంది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఓ ఎమ్మెల్యే సారథ్యంలో ఆ పార్టీకి చెందిన 58 మంది శాసనసభ్యులు బుధవారం దీదీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అంతేకాకుండా ఆమె 2 రోజుల కిందట సస్పెన్షన్ వేటు వేసిన రితిబ్రత బెనర్జీని శాసనసభలో తమ నేతగా ఎన్నుకున్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్ రతీంద్ర బోస్కు లేఖ సమర్పించడం, ఆ లేఖను స్పీకర్ ఆమోదించడం, రితిబ్రతను శాసనసభ పక్షనేతగా గుర్తించడం, విపక్షనేత గదిని కూడా కేటాయించడం బుధవారం చకచక జరిగిపోయాయి. వీటితో కొంగుతున్న టీఎంసీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పాపం బీజేపీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. బీజేపీని ఎదుర్కొన్న తర్వాత ఓడిపోతే దాన్ని ఎలా చీల్చేస్తారు అనేదానికి టీఎంసీ మరో ఉదాహరణ. ఎన్సీపీని చీల్చారు, గుర్తుందిగా. శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీని చీల్చారు, శివసేనని చీల్చారు, గుర్తుంది కదా. ఇప్పుడు టీఎంసీ వంతు వచ్చింది, టీఎంసీని కూడా చీల్చారు, అన్నా డీఎంకేని చీల్చారు. 2014 తర్వాత ఒక్కొక్క రాష్ట్రంలో బీజేపీ నెమ్మదిగా వెళ్తూ అధికారంలోకి వస్తూ అక్కడున్న ప్రాంతీయ పార్టీలు నిలువునా చీల్చేస్తున్నారనమాట. ఇక కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణం, మరో 13 మంది మంత్రులు, కదిలి వచ్చిన కాంగ్రెస్ నాయక గణం. సో ఆయన జీవితకాల ఆశ. దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే ఉన్నాడు. 1989 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూనే ఉన్నాడు వరుసగా. చివరికి ఎన్నాళ్ళకి ఆయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందనమాట. సో ఇవన్నీ ఫస్ట్ పేజీ అంశాలండి. గ్రామాల అభివృద్ధికి నిధులు రెట్టింపు చేశాం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్. రాష్ట్రంలోని 5 పంచాయతీలకు జాతీయ అవార్డులు. మన ప్రకృతి సాగుకు ప్రపంచ స్థాయి గుర్తింపు. ఏపీసీఎన్ఎఫ్కు ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 అందజేసిన స్వీడన్ సంస్థ. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 దక్కిందంట.
కోటి మందితో యోగాంధ్ర నిర్వహిస్తారు. యోగాంధ్ర లాస్ట్ ఇయర్ మనమేగా పూసుకున్నాం, బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి యోగాంధ్ర వైజాగ్లో గ్రాండ్గా నిర్వహించాం, గిన్నీస్ రికార్డు వచ్చింది. సో ఈ సంవత్సరం కూడా కోటి మందితో నిర్వహించాలని చెప్తున్నారు. ఇక ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య సమన్వయం ఉండాలి, సంస్థ చైర్మన్తో సీఎం చంద్రబాబు భేటీ. అలాగే 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా శిక్షకులను తయారు చేస్తాం. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రాష్ట్రంలో 10 లక్షల మంది యోగా శిక్షకులను తయారు చేస్తారంట. ఈ సంవత్సరం సుమారు 2.5 లక్షల మందిని తయారు చేయాలనేది లక్ష్యం. ఆహారమే ఔషధం, వంటిల్లే మందుల దుకాణం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది లక్ష్యం. గుంటూరులో లలిత పీవీఎస్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్పై తెలంగాణ నాయకులు వ్యాఖ్యలు సరికాదు, వారు ఎందుకలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు చంద్రబాబు. ఎందుకలా అర్థం కాకపోవడానికి ఏముంది? తెలంగాణ అంటే ఇది అక్కడ నాయకులకి ఎలా ఉంటుందంటే, అక్కడ ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొడితేనే వాళ్ళ రాజకీయ ఉనికి ఉంటుంది అనే వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. ఇక బ్రిడ్జ్ స్పోర్ట్స్ కోటాలో ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు, తప్పుడు ప్రచారాలు చేస్తే క్రిమినల్ కేసులు. బ్రిడ్జ్ స్పోర్ట్స్ కోటా కింద డిఎస్సీలో ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదని హోంమంత్రి వంగల్పూడి అంతా చెప్పారు. ఇష్టానుసారం ఆరోపణలతో గుడ్డ కాల్చి మొఖాన్ని వేస్తే తుడుచుకుంటామని అనుకుంటున్నారు. గుడ్డ కాల్చింది ఎవరు, ఎందుకు కాల్చారు, దాని వెనక ఉద్దేశం ఏమిటి, అన్నీ బయటకు తీస్తాం, తప్పుడు ప్రచారాలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హోంమంత్రి పేర్కొన్నారు. అలాగే భారత ప్రభుత్వం బ్రిడ్జ్ను అధికారికంగా గుర్తించింది అని కూడా శాప్ చెప్పింది. ఇండియా మీద టారిఫ్ పెంచాడు మన ట్రంప్ పెద్దనాన్న. ఇండియా మీద 12.5% టారిఫ్ పెంచాడు. మొత్తం 54 దేశాలపై విధించాలని అమెరికా ప్రతిపాదన. పరిశ్రమల్లో బలవంతపు చాకరీ పేరిట ఆర్థిక భారం. దిగుమతి అయ్యే సరుకులపై అమెరికా మరోసారి కొరడా జొలిపించింది. కార్మికులు బలవంతపు చాకరీతో ఉత్పత్తులను తయారు చేయాల్సి వస్తుందని, దీన్ని నిషేధించడంలో భారత్ సహా 54 దేశాలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ వాటిపై 12.5 అదనపు టారిఫ్ విధించాలని తాజాగా ప్రతిపాదించింది. కువైట్లో విమానాశ్రయం. అమెరికాకు ఇరాన్కు మధ్య దాడులు, ఎదురు దాడులు, క్షిపణులు, డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి కదా. ఈ క్రమంలోనే ఇరాన్ కువైట్లోని అమెరికా స్థావరాల మీద దాడులు జరిపితే అందులో విమానాశ్రయంలో ఉన్న భారతీయుడు మరణించారు. మరో 2 గాయాలయ్యాయి. సో ఇప్పటి వరకు ఈ యుద్ధంలో, పశ్చిమాసియా యుద్ధంలో 10 మంది ఇండియన్స్ మరణించారు ఓవరాల్గా. ఇక జేఈ సమాచారానికి గోప్యత కరువు. రక్షక భటులే దోపిడీకి పాల్పడితే పౌరులు ఇంకెవరిని ఆశ్రయించాలి? సుప్రీంకోర్టు వ్యాఖ్య. శాంతి భద్రతలను, చట్టాలను పరిరక్షించాల్సిన అధికారులే బలవంత వసూళ్లకు పాల్పడితే ఎవరిని ఆశ్రయించాలో, న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియక సామాన్య పౌరులు అయోమయానికి గురవుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక పుతిన్ సదస్సుకు ముందు సెయింట్ పీటర్స్బర్గ్పై ఉక్రెయిన్ భీకర దాడి. చమురు టెర్మినల్, నౌకా స్థావరంపై డ్రోన్లతో విధ్వంసం. క్రిమియాలో 8 మంది మృతి. ఖమేనీ అంత్యక్రియలు 21న. ఆరావళి పర్వత శ్రేణి పరిధి నిర్వచనంపై ఆగస్టు 31లోగా నివేదిక. యూజర్ల భద్రత కోసం వాట్సాప్లో స్కామ్ అలర్ట్. సరే, ఇవన్నీ పక్కన పెడితే, నేషనల్ అని పక్కన పెడితే, కల్తీ సొత్తు రియల్ దందా చదువుకున్నాం. యూకే ఉద్యోగాల ఎర భారీగా వసూలు. నందూస్ వరల్డ్, చాలామంది యూట్యూబ్ ఛానల్ చూసే ఉంటారు. వీళ్ళ మీద ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆరోపణలు వస్తుంటే ఈమె ఏం చెప్తూ వచ్చారంటే, మేమంటే పడని వాళ్ళు మా మీద కక్ష కట్టి కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్తూ వచ్చారు. కానీ కొంతమంది బాధితులే నేరుగా బయటకు వచ్చారు. మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది బాధితులు ఉన్నారంట. యూకే వీసా ఇప్పిస్తామని అండ్ అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని అని, వీసా రెన్యువల్ చేపిస్తామని చెప్పి భారీగా 15 లక్షల నుంచి 25 లక్షల వరకు వసూలు చేశారంట. వీళ్ళ బాధితులు ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కాస్త సెలబ్రిటీలు అయిపోయిన తర్వాత ఇంకా మోసాలు చేయడానికి ఇటువంటి బతికితే ఎంత, బతకపోతే ఎంత అండి. సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయ్యాక డబ్బులు వస్తాయిగా. అందులోకి వీళ్ళు యూకే వెళ్ళి స్థిరపడ్డారు అంటే బాగానే ఆస్తులు అవి ఉండుంటాయిగా. అండ్ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాక డబ్బులు వచ్చాయిగా. అందులోకి ఆమె సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, అది సరిపోదా, ఇంకా మోసం చేయాలా? చూడండి, యూకే ఉద్యోగాలు ఎరా భారీగా వసూళ్ళు. నందూస్ వరల్డ్ దంపతుల మోసం. 7 నెలల కిందటే కేసు నమోదు. సో చాలామంది బాధితులు ఉన్నారంట. వీళ్ళ బాధితులు సో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అసలు మోసం చేసి బతకడానికి సిగ్గుండాలండి. అటువంటి బతికినా ఒకటే, బతకపోయినా ఒకటే, మరీ చీప్గా. ఇక డి ఫేమ్ పండు మాస్టర్కి తీవ్ర గాయాలు. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, తెలంగాణ భూమిపుత్రుల జాగీరే కేటీఆర్. పెట్టుబడులు పెట్టేవారికి జగన్ బెదిరింపు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
ఈయన బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళ జిల్లాలోనే ఒక ఎమ్మెల్యే పెట్టుబడులు పెట్టే వాళ్ళని బెదిరిస్తున్నాడు, ముందు అది చూసుకోమనండి. సిఐ చిన్నమల్లయ్యకి సుప్రీంకోర్టులో చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం. నీటి వనరుల ఆక్రమణ తొలగించండి, ఉండి ఎలా చేశానో వచ్చి చూడాలన్న ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. సరే, ఇవన్నీ ఈనాడు పక్కన పెడితే సాక్షికి వెళ్తే, సాక్షిలో గత 10 రోజులుగా రోజు మెగా డిఎస్సీ అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టండి సార్, మీరు ప్రెస్ మీట్ పెట్టి 10-15 రోజులు అయిందండి, మంచి కంటెంట్ ఇవ్వండి జనాలకి. మరోసారి వదలండి, మావిగన్ లాంటిది మంచిది వదలండి. ఇక కన్నడ సమ్రాట్ డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. 13 మంది మంత్రుల ప్రమాణం. డిప్యూటీ సీఎంగా పరమేశ్వర. డీకేఎస్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు. సుసంపన్నమైన కర్ణాటకను నిర్మించడానికి చేతులు కలపాలి. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రజలకు డీకే శివకుమార్ పిలుపు. అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, అలాగే బస్ పాసులు విద్యార్థులందరికీ ఫ్రీగా బస్ పాసులు ఇస్తామని శివకుమార్ గారు హామీ ఇచ్చారు తను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే. ఇక 2 ముక్కలైన దీదీ పార్టీ చెప్పుకున్నదే. ఇరాన్ ప్రతీకారం, కువైట్ బహ్రెయిన్లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు చెప్పుకున్నదే. ఇక సోషల్ మీడియా పోస్టులు అల్లర్లు ప్రేరేపించే నేరంగా చిత్రీకరిస్తారా? వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నట్టున్నారు కూటమి ప్రభుత్వ పోలీసులు కూడా. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టారో, కూటమి హయాంలో కూడా సోషల్ మీడియా వాళ్ళ మీద అటువంటి కేసులే పెడుతున్నారు. నా మీద వైసీపీ హయాంలో ఒక్క కేసు కూడా నమోదు అవ్వాల, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక 4 కేసులు నమోదయ్యాయి తెలుసా? ఎంత ఆశ్చర్యకరం చూడండి. చెప్పుకోవడానికి సిగ్గుచేటు ఈ గవర్నమెంట్ కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు. ఐపీసీ సెక్షన్ 153 లేదా 153A కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే కేవలం అతను మాట్లాడిన మాటలు లేదా పెట్టిన పోస్టులు మాత్రమే సరిపోవు. సమాజంలో హింసను ప్రేరేపించాలని లేదా ప్రజాశాంతికి భంగం కలిగించాలనే ఖచ్చితమైన నేరపూరిత ఉద్దేశం ఆ వ్యక్తికి ఉందని తప్పనిసరిగా నిరూపించాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్ కింద నేరం మోపడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. సో సోషల్ మీడియా పోస్టులను పోలీసులు సీరియస్గా తీసుకొని అల్లర్లు ప్రేరేపించే విధంగా, కుట్రలను రెచ్చగొట్టే విధంగా, వర్గాలను చీల్చే విధంగా ఉంది అని చెప్పి అదనపు సెక్షన్లు యాడ్ చేయడాన్ని హైకోర్టు మరోసారి తప్పుపట్టిందండి. సో రాష్ట్రంలో విభిన్న వాతావరణం పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రం అయ్యేసరికి వర్షం పడుతుంది. నిన్న విజయవాడ నుంచి గన్నవరం వస్తుంటే గన్నవరంలో విపరీతమైన వర్షం, గాలి వాన దుమ్ము దులిపింది నిన్న సాయంత్రం 5:30 ఆ టైంలో. కానీ విజయవాడలో అంతగా వర్షం లేదు, ఏలూరు రాజమండ్రి వైపు అంతగా వర్షం లేదు. సో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది రాష్ట్రంలో. ఇక ఉపమాక వెంకన్న ఆలయంలో భారీ చోరీ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగిందంటండి. ఇక చిరు వ్యాపారులపై బాబు సర్కారు. తిరుపతిలో చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించిన దుకాణాలకు చెందిన చిరు వ్యాపారులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. కానీ తోపుడు బండ్లు, మొబైల్ వ్యాన్లు తరలిస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. యువకుడి మీద 3rd డిగ్రీ అంట. బ్యానర్ చించాడన్న కారణంతో బీసీ వర్గానికి చెందిన యువకుడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించిన ఘటన చిత్తూరు మండలం BNR పేటలో బుధవారం కలకలం రేపింది. టీడీపీ నేతల ఒత్తిడికి తలగ్గున ఓ హెడ్ కానిస్టేబుల్ లాఠీలతో చితకబాదారని బాధితుడు వాపోయాడు. ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి నిన్న. నెక్స్ట్ పేజీ చూసుకుంటే LNJE అడ్వాన్స్డ్ మెరిట్తో సర్కార్ ఆటలు. ఓహో ఎంతమంది, ఓహో మొత్తం పేజీలు కేటాయించేస్తున్నారా డిఎస్సి కోసం? అయిపోయిందిలే, ఇక్కడ వరకు చదవడం ఎక్కువ. ఢిల్లీ అల్లర్లు, ఆరోగ్యాంధ్ర, ఇది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 4,000 కోట్లు ఉన్నాయి కదా. సో మీరు ఫీజు కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తాము అని కాలేజీలు తెగేసి చెప్తున్నాయి. ఫీజు కడితేనే, అప్పటిదాకా సర్టిఫికేట్లు ఇచ్చేది లేదు. విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న కాలేజీలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1,000 కోట్ల పైనే. 2025-26లో SC/ST ఉద్యోగులకే ఫీజులు విడుదల. మిగిలిన విద్యార్థులు సర్టిఫికేట్లు నిలిపేస్తున్న కాలేజీలు ఫీజులు చెల్లించి తీసుకోవాలని స్పష్టం చేస్తున్న వైనం. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీటెక్ విద్యార్థులు ఉన్నత విద్యా ఉద్యోగాల అవసరాల కోసం నానాపాట్లు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫీజులైనా ఇవ్వాలనే డిమాండ్లు. ఇది పరిస్థితి. విద్యార్థులకు మళ్ళీ సర్టిఫికేట్లు మొదలయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరం ముగిసిన నేపథ్యంలో సర్టిఫికేట్ల కోసం వెళ్తున్న విద్యార్థులకు యాజమాన్యాలు మొండి కేసు చూపిస్తున్నాయి. ప్రభుత్వం భారీగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టడంతో ఫీజులు కట్టి సర్టిఫికేట్లు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. పాపం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4,000 కోట్లకు పైగా ఉన్నాయి. పాపం వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, ఒక్కోసారి హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, ఇబ్బందులు పెడుతున్నారు.
వాళ్ళు రేపు పొద్దున ఉద్యోగాలకు వెళ్ళాలన్నా ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా జేబులో ఫీజులు కట్టి తీసుకోవాల్సి వస్తుంది. సో అది సీరియస్ సమస్య. ఇక ఏపీలోనూ వివాదాల మార్కింగ్, ఉన్నత విద్యలో కో-ఎంప్ట్ ఎడ్యుకేషన్ కలకలం, సిబిఎస్ఈలో పేపర్ల గోల్మాల ఆ సంస్థ పనే, ఆన్ స్క్రీన్ మార్కింగ్ పేరిట ప్రక్రియ అస్తవ్యస్తం. రాకూడదంటే ఎలా? దేశంలో తెలంగాణ భాగమే కదా, అది భూమిపుత్రుల జాగీరే కాదనలేదు, కానీ అడుగు పెట్టనివ్వం అంటే ఎలా? తెలంగాణపై అపారమైన ప్రేమ ఉంది, అక్కడ నేల బిడ్డలనే పోటీకి దించుతాం, సభ పెట్టకుండా ఎంతకాలం ఆపుతారు? అది రాజ్యాంగ విరుద్ధం. కాంగ్రెస్లో జాతీయ సమగ్రత లోపించింది, ఆంధ్రుల్లో ఏ భావము ఉండదు, కుల ప్రాంత విద్వేషాలు పెంచింది వైసీపీయే, జనసేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. ఇదేం న్యాయం జగన్? రాజధానికి భూములు ఇవ్వని వారికి అండ, భూములు ఇచ్చిన వేలాది మందిపై అక్కసు. కరెక్టే. రాజధాని నిర్మాణానికి ఎవరైతే భూములు ఇవ్వరో వాళ్ళకు నేను అండగా ఉంటాను అంటున్నారు, భూములు ఇచ్చిన వాళ్ళ మీద మాత్రం వాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అని చెప్పి అక్కసు వెళ్ళగొక్కుతున్నారు. 2014 నుంచి వారు అమరావతికి వ్యతిరేకమే, రాజకీయం పెత్తనం కోసమే ఆ వైఖరి. నాడు ఆళ్లతో కలిసి హైకోర్టులో కేసులు, ఆ భూములు ఇవ్వకపోవడంతో ఆగిన అనేక పనులు. 27 మందిలో 21 మంది ఇది జగన్ సామాజిక వర్గమే. వైసీపీ తీరుపై మండిపడుతున్న రాజధాని రైతులు. ఎస్, రాజధాని మొత్తం 29 గ్రామాలు ఉంటే అందులో ఒక 2 గ్రామాలు పెనుమాక, ఉండవల్లి. ఈ 2 గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సామాజిక వర్గ రైతులు, వాళ్ళ మాట వినే ఇన్ఫ్లుయెన్స్ చేసే వైసీపీ వాళ్ళు కొంతమంది భూములు ఉంటాయిగా. రాజకీయం అంటే ఆ వర్గం ఈ వర్గం ఉంటుందిగా, ఒక ఊర్లో రైతుల్లో ఆ వర్గం రైతులు ఈ వర్గం రైతులు ఉంటారుగా. సో వైసీపీ వాళ్ళు మాత్రం మేము భూములు ఇవ్వము అంటున్నారు. దానివల్ల 2015 నుంచే అక్కడ గొడవ. వాళ్ళు ఎవరో రాజధానికి తమ భూములు ఇవ్వలేదు, తమ భూములు తాము సాగు చేసుకుంటున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఎకరాకు 8 కోట్లకు పైగా విక్రయించుకున్నారు. అమరావతి నిర్మాణానికి వీళ్ళ వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి తప్ప వీళ్ళకి జరిగిన అన్యాయం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇలాంటి వారికి న్యాయం చేస్తామంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇవ్వడంపై రాజధాని ప్రాంత రైతుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. నేను వచ్చాక డిఎస్సీపై ఎంక్వైరీ, సిబిఐ దర్యాప్తు జరిపించాలి, అభ్యర్థులతో జగన్ భేటీ. తిరుమల కల్తీ కేసులో ఈడీ దూకుడు చెప్పుకున్నది. ఆ బంగారం కొండ ఎక్కడ? లిక్కర్ స్కామ్లో నాటి ప్రభుత్వ పెద్దలకు 250 కేజీల బంగారం ముడుపులు. ఎక్కడ దాశారండి 250 కేజీల బంగారం? 250 కేజీల బంగారం ముడుపులంట. ప్రస్తుత మార్కెట్ విలువ 500 కోట్లు. హైదరాబాద్లో అందజేసిన డిస్టిలరీల యాజమాన్యాలు. సిట్కు మద్యం వ్యాపారి జైపాల్ రెడ్డి వాంగ్మూలం. హైదరాబాద్ శివారులోనే దాచారని సందేహం. గుట్టు తేల్చే పనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. త్వరలో హైదరాబాద్ ఏపీలో దాడులకు సిద్ధం. 1 కాదు 2 కాదు, ఏకంగా 10-20 కిలోలు కూడా కాదు, ఏకంగా 250 కిలోల బంగారం. గత జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపుల రూపంలో అందిన బంగారం ఇది. ఆ పసిడిని హైదరాబాద్ నగరంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ దాచి ఉంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సిట్తో పాటు ఈడీ కూడా దృష్టి సారించి వెతుకుతున్నారు. త్వరలో దాడులు చేసే అవకాశం కూడా ఉంది. రాలేను మద్యం కేసులో చెవిరెడ్డి మిత్రుడు ప్రద్యుమ్న తీరు. గత ఎన్నికలప్పుడు వైసీపీ అభ్యర్థులకు లిక్కర్ ముడుపుల సొమ్ము పంపించిన చెవిరెడ్డి తెలంగాణ నుంచి ఏపీకి తీసుకొస్తున్న 8.5 కోట్లు కృష్ణా జిల్లా సరిహద్దులో పట్టివేత. ఆ డబ్బు తనదేనంటూ కోర్టుకు వెళ్ళిన ప్రద్యుమ్న. అది ఎలా వచ్చిందో చెప్పాలంటున్న సిట్టు. తనదే అని ఉన్నప్పుడు అది ఎలా వచ్చిందో చెప్పాలిగా, చెప్పట్లేదు. విచారణకు రమ్మంటే రావట్లేదు. ఇక శ్రీవారి లడ్డు అమ్మకాల్లో రికార్డు. గత నెలలో 1.21 కోట్లు. సిఐ చినమల్లయ్య డిస్మిస్. అత్యాచారం కేసులో చర్యలు, ఐజీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ. మమతాకు మహాగతే. చీలిన తృణమూలు, దీదీకి 58 మంది ఎమ్మెల్యేల షాక్. భారత్పై మళ్ళీ ట్రంప్. కువైట్, బహ్రెయిన్లపై క్షిపణులు. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పడిన క్షిపణి. ఒక భారతీయుడు మృతి, 63 మందికి గాయాలు. క్షతగాత్రుల్లో పరువులు భారతీయులు. సో ఇవండి న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వెస్ట్ బైపాస్ డిజైన్లో లోపాలు ఉన్నాయి, అది నిజమే. కాజా వద్ద అడ్డంకులు లేని ఫ్లైఓవర్ కడతాము, నిజమే. వెస్ట్ బైపాస్ తర్వాత మనం ఒంగోలు వైపు వెళ్ళడానికి మళ్ళీ కాజా టోల్ ప్లాజా దగ్గర కిందకి దిగాలి, హాయ్లాండ్ పక్క నుంచి. అలా కిందకి దిగినప్పుడు ఆ రోడ్డు బాగోట్లేదు, విపరీతమైన ట్రాఫిక్. సో అలా వెస్ట్ బైపాస్లో కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి నిర్మాణంలో. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు చూస్తూనే ఉండండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.